మేడ్చల్ జిల్లా పరిధిలో 2 సార్లు డబుల్ బెడ్రూమ్లు పొందిన వారిపై కలెక్టర్కు ఫిర్యాదు చేశారు బీజేపీ నేతలు. బీఆర్ఎస్ ప్రభుత్వం లబ్ధిదారుల ఎంపిక జాబితాపై పూర్తి స్థాయిలో విచారణ జరపాలని కోరారు. 2 సార్లు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు వచ్చిన వారి ఆధారాలతో సహా బయటపెట్టి కలెక్టర్కు ఫిర్యాదు చేశారు బీజేపీ నేతలు. అర్హత లేని లబ్ధిదారులకి తక్షణమే డబుల్ బెడ్రూమ్లో కేటాయింపులు రద్దు చేసి నిజమైన లబ్ధిదారులకి డబుల్ బెడ్రూమ్లు కేటాయించాలని కోరారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే అర్హులతో వారికి ఇల్లు కట్టబెట్టిలో దాంట్లో కూడా లోపాలున్నాయని ఈరోజు ఆధారాలతో సహా ప్రజల ముందు ఉంచుతున్నాం. ఏదైతే ఇక్కడ 9 మంది లబ్ధిదారులు వీరు గతంలోనే జేఎన్ఎంఆర్, తర్వాత ఆర్జీకే, తర్వాత బాంబే ఈ 3 పథకాల ద్వారా కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి ఏదైతే హౌసెస్ నిర్మించి ప్రజలకు ఇచ్చారో ఈ 9 మంది కూడా ఈ మేడ్చల్, కుత్బుల్లాపూర్, కూకట్పల్లికి సంబంధించిన ఏరియాల వీళ్ళు అప్పట్లో గతంలో లబ్ధి పొందినారు. వీరికి మళ్ళీ ఇప్పుడు ఏదైతే డబుల్ బెడ్రూమ్లు కేటాయించారో దాంట్లో కూడా వీరికి ఇల్లు రావడం జరిగింది. అంతేకాకుండా ఏదైతే గొప్పలు చెప్పుకొని ఎలాంటి తప్పులు జరగవు, ఒకరికి ఒక ఇల్లు మాత్రమే డబుల్ బెడ్రూమ్ ఇస్తామని గొప్పలు చెప్పిన కేటీఆర్ ఈరోజు చెప్పాలి. ఒక మదర్కి అదేవిధంగా వాళ్ళ డాక్టర్ కూడా నిజాంపేటలో ప్లాట్ నెంబర్ 687-716 అనే ప్లాట్ కూడా ఇద్దరికి రావడం జరిగింది. ఇందులో మరీ విచిత్రం ఏంటంటే ఏదైతే వాళ్ళ కూతురు ఉందో కూతురు పెళ్లి కాకుండా కూడా ఇల్లు ఎలా కేటాయించిందో కేటీఆర్ గారే సమాధానం చెప్పారు.